సో, అన్ని విధాలుగా దీనికి పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ మారాక ఇప్పుడేమిటి, ఇక్కడ గవర్నమెంటే మారటం కాకుండా పక్కన స్టేట్‌లో కూడా గవర్నమెంటే అవును. మారటం. అవును సార్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం వల్ల అక్కడేదో జరిగిపోతుందని చెప్పి, అక్కడి నుంచి ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఇక్కడ పెట్టుబడులు తీసేసి మళ్ళీ అక్కడ కొంతమంది వెళ్ళిపోవటం. ఓకే సార్. ఇవన్నీ కాక ట్రంప్ గారు యాడెడ్ ఎఫెక్ట్. ఓకే సార్. చూస్తున్నాం కదా! ఏ రోజు, ఏ అవును సార్. రాత్రి ట్రంప్ ఏం అనౌన్స్ చేస్తాడో తెలీదు. మొన్ననే 50% పన్నులు పెంచేశారు సార్ ముడి సరుకులపై. అలా రకరకాలైనటువంటివి. అవన్నిటి వల్ల ఉద్యోగాలు ఎంతమంది పోతున్నాయి. చాలా మందికి సో, పోతున్నాయి. ఇవన్నీ అవుతుండడం వల్ల వాళ్ళేంటంటే, అమ్మో! మనకేమవుతుందో ఏమిటో ఇప్పుడు మనం కొనుక్కోవటం పెట్టుబడులు కాదు. ఇది టైం. మనం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని చెప్పి, అక్కడి నుంచి ఇన్‌ఫ్లోస్ కూడా తగ్గిపోయాయి. హ్మ్. వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టడం మానేశారు. ఓకే సార్. సో, ఇవన్నీ కారణాల వల్ల ప్లస్ మీరన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మారటం, ఆయనది ఇంకా క్లారిటీ రాకపోవటం, ఆయన డెవలప్‌మెంట్ ఇంకా హైడ్రా అనేది తీసుకురావడం. అమ్మో! అది ఇంకా గుడ్డె గాబరా. అదే సార్. హైడ్రా అంటే గుడ్డె గాబరా అయిపోయింది. ఆ హైడ్రా ఏ రోజున ఎక్కడ ఏది కూల్చేస్తున్నారో తెలియట్లేదు. హ్మ్. సామాన్య మానవుడికి ఏంట్రా అంటే హైడ్రాలో ఏది హైడ్రా పరిధిలో ఏదుంది, ఏది లేదు అని తెలుసుకునేందుకు ఒక అవకాశం కూడా క్రియేట్ చేయకపోవటం. అవును సార్. కరెక్టే.